సో హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి సెక్షనల్ త్రీ యొక్క కరెంట్ అఫైర్స్ పార్ట్ని డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఇప్పటివరకు మనకు సక్సెస్ఫుల్గా 4 సెక్షనల్ టెస్ట్స్ అనేది కంప్లీట్గా కావడం జరిగింది సార్. ఎన్ని అంటే 4 సెక్షనల్ టెస్ట్లు అనేవి సక్సెస్ఫుల్గా మనకు కంప్లీట్ కావడం అనేది జరిగింది. డన్. సో ఈరోజు మనము థర్డ్ సెక్షనల్ టెస్ట్ యొక్క కరెంట్ అఫైర్స్ పార్ట్ని డిస్కస్ చేయబోతున్నాం. సో మనకి ఇక్కడ ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్లో భాగంగా సో ఇక్కడ మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో భాగంగా మనకు సార్ మన కరెంట్ అఫైర్స్ నుంచి మొత్తం 30 మార్క్స్ దాకా వస్తాయి సార్. కరెంట్ అఫైర్స్ నుంచి మనకి మొత్తం కూడా 30 మార్క్స్ దాకా వస్తాయి. సో ఈ 30 మార్క్స్ అనేది కూడా మీకు ఏ విధంగా చదవాలి, ఏ విధంగా ప్రిపేర్ కావాలి, సో ఇంటర్నేషనల్ నుంచి ఎంత రావచ్చు, నేషనల్ నుంచి ఎంత రావచ్చు, అంతేకాకుండా రీజనల్ అంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంత కరెంట్ అఫైర్స్ రావచ్చు, ఎన్ని మార్క్స్ రావచ్చు. సో ముఖ్యంగా ఇవన్నీ కూడా నేను మీకు సెగ్రిగేట్ చేసిన. సో ఇవన్నీ కూడా మనం ముందు చెప్పుకుందాం సార్. సో ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి థీమ్స్ ఏమేమి చదవాలి, జాతీయానికి సంబంధించినటువంటి థీమ్స్ ఏమేమి చదవాలి, అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి థీమ్స్ అనేది ఏ విధంగా చదవాలనేవి కూడా నేను మీకు ముందు చెప్తాను. ఓకేనా? చలో, సో డన్. ఓకే, సో ఈరోజు మనము డన్. సో చలో సార్. ఓకే, సో మనకు 121 క్వశ్చన్ నుంచి 150 క్వశ్చన్స్ రాక ఎక్స్క్లూజివ్గా మన కరెంట్ అఫైర్స్ పార్ట్స్ అని ఉంటాయి. సో చూద్దాం. ఓకే, డన్. సో 121 క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఏపీ స్టేట్ బడ్జెట్ 2025-2026. సో బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎగ్జామ్ రాసే వరకు 2025 బడ్జెట్, దాని 2025-2026, 2026-2027, ఎందుకంటే మీకు మెయిన్స్ అయ్యే సమయానికల్లా అది రావచ్చు. రాకుండా మీరు అవి రెండు కూడా ప్రిపేర్ కావాల్సిన అవసరం అయితే ఉంది. సో చాలా జాగ్రత్తగా 26, 27, 28 కూడా ప్రిపేర్ కావాలి. ఓకే, డన్. సో హైయెస్ట్ అలొకేషన్ వాస్ గివెన్ టు ది ఎడ్యుకేషన్ సెక్టర్. స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2 వచ్చేసి ద స్టేట్ ఎయిమ్స్ ఫర్ డబుల్ డిజిట్ గ్రోత్. క్లియర్? స్పెషల్ ఫోకస్ ఆన్ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీటేషన్. వాస్ లేడ్ ఆన్ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీటేషన్. ఓకే, విచ్ ఆర్ కరెక్ట్. సో మనకి ఇక్కడ డన్. ఏపీ రాష్ట్ర బడ్జెట్ 2025-26ను పరిగణించండి. సో దీనిలో భాగంగా విద్యారంగానికి అత్యధిక కేటాయింపులు ఇవ్వబడ్డాయి. సో సెకండ్ వచ్చేసి రాష్ట్రం 2 అంకెల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది, అంటే 2 అంకెల వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. థర్డ్ వచ్చేసి పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా ప్రత్యేక దృష్టి సారించారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి అనేది సాధించారు. సో పోలవరం ప్రాజెక్ట్ అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? సో గోదావరి నదిపైన నిర్మించినటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్ట్ ఏంటి సార్ అంటే పోలవరం ప్రాజెక్ట్. ఓకే, డన్. సో చూద్దాం సార్. సో దీనిలో మనం మొదటగా విద్యారంగానికి సంబంధించి అత్యధిక కేటాయింపులు ఇవ్వబడ్డాయి అంటే ఇవ్వబడ్డాయి సార్. విద్యారంగానికి సంబంధించి అత్యధిక కేటాయింపులు కూడా ఇవ్వబడ్డాయి. ఓకే, దీనిలో భాగంగా నెక్స్ట్ వచ్చే సెకండ్, రాష్ట్రం 2 అంకెల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. అవును, అంటే 2 అంకెల వృద్ధి అంటే ఏంటి సార్ అంటే 10 డిజిట్ దాటాలి. 10 డిజిట్ కానీ 11 డిజిట్ కానీ. సో ఇట్లా ఈ 2 అంకెల వృద్ధిని వాళ్ళు ఏం చేసినారంటే టార్గెట్గా పెట్టుకున్నారు. ఓకే, తర్వాత పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సాధించారు. అవును సార్, చూద్దాం ఒకసారి, మీకు చూపిస్తా. డన్. సో ఇది వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ 2026-2027. ఓకే, సో దీనికి సంబంధించి చూద్దాం. సో దీనిలోకి లక్ష్యం ఏంటి అంటే స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అనే లక్ష్యంతో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకొకటి స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 దాని యొక్క డాక్యుమెంట్ అనేది ఉంటుందండి. ఆ డాక్యుమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమేమి చేయబోతుంది, ఏమేమి రూపుమాపబోతుంది, ఏమేమి కొత్త చర్యలు తీసుకురాబోతుంది, అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అది కూడా మనం ముందు డిస్కస్ చేస్తాం. ఓకే,
డన్. సో ఇక్కడ మన ఏపీ యొక్క టోటల్ బడ్జెట్ ఎంత సార్ అంటే 3.32 ల్యాక్, అంటే 3,32,205 కోట్లు. 3,32,205 crores. 205 crores అంటే ఈజీగా గుర్తుపెట్టుకుంటే 3.32 ల్యాక్ కోర్. 3.32 ల్యాక్ కోర్ ఫిగర్ కూడా గుర్తుపెట్టుకొని 3,32,205 కోట్లు. ఏ బడ్జెట్ సార్ అంటే మన ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్. సో ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారంటే ఆర్థిక మంత్రి అయినటువంటి పయ్యాల కేశవ్ గారు. పేరు గుర్తుపెట్టుకోండి, పయ్యాల కేశవ్ గారు. ఓకే, డన్. ఇక్కడ మనకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ కానీ, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ, రెవెన్యూ డిఫిసిట్ కానీ, ఫిజికల్ డిఫిసిట్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బడ్జెట్ వచ్చినప్పుడు బడ్జెట్లో భాగంగా మనకు ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కానీ, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ, ఫిజికల్ డెఫిసిట్ కానీ, నెక్స్ట్ తర్వాత రెవెన్యూ డిఫిసిట్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు మినిమం నేర్చుకోవాల్సిన పదాలు. సో ఇవన్నీ పదాలపైన మీకు అవగాహన అనేది తప్పకుండా ఉండాలి. ఓకే, డన్. సో ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో రెవెన్యూ యొక్క వ్యయం ఎంత సార్ అంటే 2,56,142 కోట్లు. 2,56,142 crores. ఓకే, ఇదేంటి సార్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది? మూలధన వ్యయం. ఈ మూలధన వ్యయం ఎంత ఉంది సార్ అంటే మనకి 48,697 కోట్లు, అంటే 48,697 crores. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది. ఓకే, తర్వాత రెవెన్యూ డిఫిసిట్. ఎందుకంటే ఇవి మీకు క్వశ్చన్లో రాబోతున్నాయి సార్, డైరెక్ట్ అడుగుతాడు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, డైరెక్ట్ బిట్స్ వస్తాయి ఇవి. ఓకేనా. సో రెవెన్యూ డిఫిసిట్ ఎంత సార్ అంటే 22,000 crores. మళ్ళీ ఇది మన రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపిలో ఎంత ఉంది సార్ అంటే 1.11% ఉందంట. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. రెవెన్యూ డిఫిసిట్ అనేది జిఎస్డిపి, రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపిలో ఎంత పర్సెంటేజ్ ఉంది సార్ అంటే 1.11%. క్లియర్, డన్. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ డెఫిసిట్ అంటే ద్రవ్యలోటు. ఈ ద్రవ్యలోటు ఎంత ఉంది సార్ అంటే 75,868 crores. అంతేకాకుండా ఇది కూడా మన జిఎస్డిపిలో ఎంత పర్సెంట్ ఉంది సార్, ఇది కూడా మనకు జిఎస్డిపిలో 3.84%. ఓకే, 3.84%. డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్. సో దీనిలో భాగంగా మనకు అక్కడ స్టార్టింగ్ మనకి ఏమని అడిగారు సార్ అంటే ఎడ్యుకేషన్ సెక్టార్కి ఎక్కువ ప్రయారిటైజ్ ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషన్ సెక్టార్కి మనకు దాదాపు 32,308 కోట్లు ఇవ్వడం జరిగింది. దేనికి సార్ ఎడ్యుకేషన్ సెక్టార్. తర్వాత బీసీ వెల్ఫేర్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత వైద్య ఆరోగ్యంకి ఇవ్వడం జరిగింది. తర్వాత సాంఘిక సంక్షేమం, తర్వాత సాగునీటి ప్రాజెక్టులు. సో గుర్తుపెట్టుకోవాలి, స్కూల్ ఎడ్యుకేషన్కి మనం హై ప్రయారిటీ ఇచ్చినాం. ఈ బడ్జెట్లో ఎంత బడ్జెట్ పెట్టినామంటే 32,308 crores. 32,308. ఓకే, డన్. నెక్స్ట్ ఇక్కడ మనము గుర్తుపెట్టుకోండి, ఇక్కడే పోలవరం ప్రాజెక్ట్కి దాదాపు 6,105 కోట్లు ఇవ్వడం జరిగింది. ఓకేనా. తర్వాత అమరావతి అభివృద్ధి కొరకు 6,000 కోట్లు ఇవ్వడం జరిగింది. సో ఇవి రెండు కూడా చాలా 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 ఇంపార్టెంట్. పోలవరంతో పాటు అమరావతి అభివృద్ధి ఇవి రెండు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూసుకోండి, ఈ బడ్జెట్లో పోలవరం ప్రాజెక్ట్కి ఎంత పక్కన పెట్టారు, సో ఇదే బడ్జెట్లో అమరావతి అభివృద్ధి కోసం ఎంత పక్కన పెట్టారు. ఓకే, ఎందుకంటే అమరావతి మనకు ప్యూర్ అండ్ సోల్ అంటే ఏకైక క్యాపిటల్గా మనకి బిల్ అనేది పాస్ కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 రెండోసారి అమెండ్మెంట్ చేసిర్రు. సో ఆ రెండోసారి అమెండ్మెంట్ చేసినప్పుడు ఏమైంది సార్ అంటే మనకు ఆంధ్రప్రదేశ్కి శాశ్వత మరియు ఏకైక రాజధానిగా దేన్ని చేసిరు సార్ అంటే అమరావతిని చేయడం జరిగింది. ఓకే, సో దీంతో 3 రాజధానుల ప్రస్తావన అనేది సంక్షిప్తంగా వెళ్ళిపోయింది. ఓకేనా, డన్. ఓకే, సో ఇప్పుడు మనం మన క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఎస్, సో విద్యారంగానికి అత్యధిక కేటాయింపులు ఇవ్వడం జరిగింది. ఎస్ సార్, రాష్ట్రంలో రెండంకెల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. ఆల్వేస్ ఎస్. తర్వాత పోలవరం ప్రాజెక్టుపై పూర్తి ప్రత్యేక దృష్టి సాధించారు. సో పూర్తి ప్రత్యేకమైన దృష్టి సాధించారు కాబట్టే బడ్జెట్ అనేది స్పెషల్ బడ్జెట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ట్రై చేస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ అనేది దానికి ఎండు పడాల్సిందే అని. సో ఆన్సర్ బోత్ అండి, 1, 2, 3.
క్లియర్. నెక్స్ట్ ఎస్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, డన్. ఓకే, ఓకే చూద్దాం. రిగార్డింగ్ అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ ఇన్ 2025. సో చూద్దాం దానికి సంబంధించి. వరల్డ్ బ్యాంక్ అప్రూవ్డ్ మేజర్ ఫండింగ్. ఏమన్నారు సార్? వరల్డ్ బ్యాంక్ అప్రూవ్డ్ మేజర్ ఫండింగ్. గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచ బ్యాంక్ అంట. ఓకే, సో 2025లో అమరావతి రాజధాని నగరానికి అభివృద్ధికి సంబంధించింది ప్రపంచ బ్యాంక్ భారీ నిధులను ఆమోదించిందా? ఆమోదించింది. సో ఇట్ ఈస్ ఎన్విజన్డ్ యాజ్ గ్రీన్ అండ్ బ్లూ సిటీ. అవునా కాదా? ఎస్, ఎస్. తర్వాత హైకోర్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఈజ్ కంప్లీటెడ్. సో హైకోర్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిందని అంటున్నారు. ఇది ఆకుపచ్చ మరియు నీలి నగరంగా ఊహించబడింది. హైకోర్టు భవన నిర్మాణం పూర్తయిందంట అమరావతి రాజధానికి సంబంధించి. ఎప్పుడు? 2025లో మాట్లాడుతున్నారు. ఓకే, డన్. సో మనకి ఇక్కడ ప్రపంచ బ్యాంక్ అంటే ఏంటి సార్ అంటే మన వరల్డ్ బ్యాంకు ప్లస్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఈ రెండు కలిపి అమరావతి రాజధాని నిర్మాణానికి ఎన్ని ఇచ్చినాయి సార్ అంటే 15,000 కోట్లు ఇవ్వడం జరిగింది సార్. ఇవి రెండు కలిపి అమరావతి అభివృద్ధి కోసం ఎన్ని కోట్లు ఇవ్వడం జరిగింది సార్ అంటే 15,000 కోట్లు ఇవ్వడం అనేది జరిగింది. సో $1.7 బిలియన్ అంటాం మనం. $1.7 బిలియన్. ఓకే, $1.7 బిలియన్ అనేవి ఏ రాజధాని అభివృద్ధికి ఇచ్చారు సార్ అంటే అమరావతి రాజధాని అభివృద్ధికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ప్లస్ వరల్డ్ బ్యాంక్ రెండూ కలిపి సంయుక్తంగా 15,000 కోట్లు ఇవ్వడం అనేది జరిగింది. డన్. ఎస్. తర్వాత ఇది ఆకుపచ్చ మరియు నీలి నగరంగా ఊహించబడుతుంది. అవును, ఆల్వేస్ ఆకుపచ్చ నగరం అంటే ఏంటి సార్ అంటే గ్రీనరీతో మొత్తం నింపేస్తున్నాం. బ్లూ అంటే ఏంటి సార్ అంటే కృష్ణా వాటర్ తీసుకొని రావడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే బ్లూ అంటే నీలి నగరంగా కూడా మార్చబోతున్నాం. సో బోత్ ఆకుపచ్చ మరియు నీలి నగరంగా ఊహించబడుతుందంటే అవును, ఊహించబడుతుంది. డన్. తర్వాత హైకోర్టు భవన నిర్మాణం పూర్తయింది. సో ఇక్కడ మనకు హైకోర్టు భవన నిర్మాణం అనేది ఇంకా పూర్తి కాలేదు. ఓకేనా, హైకోర్టు నిర్మాణ భవనం అనేది ఇంకా మనకు పూర్తి కాలేదు. ఓకే, చూసుకోండి. సో బోత్ 1 or 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. థర్డ్ ఈజ్ రాంగ్. ఎస్, చెప్పాను కదా సార్ మీకు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 నుంచి మనకు కంపల్సరీ క్వశ్చన్ వస్తుందని. సో దానికి సంబంధించి 1 క్వశ్చన్ రావచ్చు. సో అదంతా దృష్టిలో పెట్టుకుని ఒక 40 minutes వీడియో మనం ముందు చేయబోతున్నాం. ఓకేనా, యూ డోంట్ వరీ. ఓకే, కన్సిడర్ ద స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఫోకసెస్ ఆన్ పావర్టీ ఎరాడికేషన్. నెక్స్ట్ వచ్చేసి ఎంపసైజెస్ గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్, ఎయిమ్స్ టు మేక్ ఏపీ యాజ్ ట్రూ ట్రిలియన్ డాలర్ ఎకానమీ విచ్ ఈజ్ కరెక్ట్. ఓకే, స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్కి పరిగణించండి. సో పేదరిక నిర్మూలనపై దృష్టి పెట్టింది. అవును. తర్వాత గ్రీన్ ఎనర్జీ పరివర్తనను నొక్కి చెప్తుంది. తర్వాత ఏపీకి ట్రూ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సమకూర్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. సో దీనికి సంబంధించినటువంటి ఒకసారి ఆప్షన్స్ కూడా మనం క్లియర్గా చూద్దాం. సో ఆప్షన్ ఏ 1, 2, ఆప్షన్ బి వచ్చేసి 1 and 3, ఆప్షన్ సి వచ్చేసి 2 and 3, ఆప్షన్ 4 వచ్చేసి 1, 2, 3 సార్. చలో మనకి ఇక్కడ ఎస్ స్వర్ణాంధ్ర విజన్ 2047. స్వర్ణాంధ్ర విజన్ 2047. ఓకే, ఎందుకు 2047 అంటే వికసిత్ భారత్ 2047. అసలు 2047 ఎందుకు పెట్టారంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు అవుతుంది. సో 100 ఏళ్ళు అయ్యేసరికి భారతదేశం అనేది అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే లక్ష్యంతో ఇక్కడ పెట్టుకున్నాం. ఓకేనా, మనం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం సార్. 2047 కల్లా భారతదేశం అనేది తప్పకుండా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది.
మనం పెట్టుకున్న ప్రతి ఒక్క గోల్ని ప్రతి ఒక్క స్టేట్ కనుక చేస్తే మనం ఈజీగా మనం వెళ్ళిపోతాం సార్ అభివృద్ధి చెందిన దేశంగా. ఓకే, డన్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ 10 గైడింగ్ పార్ట్స్ అనేవి ఉన్నాయి సార్. 10 గైడింగ్. సో ఇక్కడ 10 అంశాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ జీరో పావర్టీ. ఫస్ట్ వచ్చేసి ఏంటి సార్ అంటే జీరో పావర్టీ. సెకండ్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్. సెకండ్ వచ్చేసి ఏంటి సార్ అంటే ఎంప్లాయ్మెంట్. ఫస్ట్ వచ్చేసి జీరో పావర్టీ, సెకండ్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్. క్లియర్? ఎస్. తర్వాత వచ్చేసి స్కిల్లింగ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్. స్కిల్లింగ్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. స్కిల్లింగ్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఓకే, జీరో పావర్టీ, ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. నెక్స్ట్ వాటర్ సెక్యూరిటీ. ఓకే, తర్వాత వచ్చేసి ఫార్మర్ అగ్రిటెక్. సో ఫార్మర్కి సంబంధించింది ఇది అగ్రి రిచ్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 6th వచ్చేసి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వన్, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. జీరో పావర్టీ, ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, వాటర్ సెక్యూరిటీ, ఫార్మర్, అగ్రి రిచ్, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. తర్వాత వచ్చేసి కాస్ట్ ఆప్టిమైజేషన్. ఓకే, నెక్స్ట్ 8th వచ్చేసి ప్రొడక్ట్ పర్ఫెక్షన్. 9th వచ్చేసి స్వచ్ఛ ఆంధ్ర. 10th వచ్చేసి డీప్ టెక్. ఏంటి సార్ అంటే డీప్ టెక్. సో ఈ 10 కూడా మనకు గైడింగ్ ప్రిన్సిపల్స్ సార్. ఈ 10 ఏంటి సార్ అంటే మనకి ఇవి గైడింగ్ ప్రిన్సిపల్స్. సో గైడింగ్ ప్రిన్సిపల్ దేనిలో స్వర్ణాంధ్ర విజన్ 2057లో జీరో పావర్టీ కానీ, 2047 జీరో పావర్టీ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ కానీ, ఓకే, జీరో పావర్టీ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, తర్వాత స్కిల్లింగ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కానీ, తర్వాత వాటర్ సెక్యూరిటీస్ కానీ, ఫార్మర్ అగ్రి రిచ్ కానీ, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ కానీ, కాస్ట్ ఆప్టిమైజేషన్ కానీ, ప్రొడక్ట్ పర్ఫెక్షన్ కానీ, స్వచ్ఛాంధ్ర కానీ, డీప్ టెక్ కానీ. సో ఈ 10 కూడా మనకు గైడింగ్ ప్రిన్సిపల్స్. దేనిలో భాగంగా స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా. ఓకే, సో ఇప్పుడు మనం క్వశ్చన్లోకి మూవ్ అయితే ఎస్ సార్. సో పేదరిక నిర్మూలన పైన దృష్టి పెడుతుందా అంటే పెడుతుంది. ఎందుకంటే జీరో పావర్టీ 10 గైడింగ్ ప్రిన్సిపల్స్లో ఫస్ట్ ఏంటి సార్ అంటే జీరో పావర్టీ. ఓకే, దెన్ తర్వాత గ్రీన్ ఎనర్జీ మరియు పరివర్తనను నొక్కి చెప్తుందా అంటే ఎస్, గ్రీన్ ఎనర్జీ మరియు దాని యొక్క పరివర్తన అనేది కంపల్సరీ మనం నొక్కి చెప్పడం అనేది జరిగింది. సో అంతేకాకుండా ఏపీని $2 ట్రిలియన్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థగా మార్చడం అనేది లక్ష్యంగా పెట్టుకుంది సార్. ఎగ్జాక్ట్లీ ఫిగర్ చెప్పాలంటే 2.4 ట్రిలియన్ సార్. ఎంత సార్? 2.4 ట్రిలియన్ ఎప్పటివరకు? 2047 వరకు. ఓకేనా? సో దీనిలో భాగంగా 2035 వరకు $1 ట్రిలియన్ ఎకానమీ మనం కొట్టబోతున్నాం. $1 ట్రిలియన్ ఎకానమీ మనం ఎప్పుడు కొట్టబోతున్నాం సార్ అంటే 2035 కల్లా మనం $1 ట్రిలియన్ ఎకానమీని కొట్టబోతున్నాం. సో 2047 కల్లా మనం $2.4 ట్రిలియన్ టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది. సో 2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను మార్చడం లక్ష్యంగా పెట్టుకుందంటే ఎస్ పెట్టుకుంది. ఓకే,
సో బోత్ అన్నీ కరెక్టే అండి. డన్. రిగార్డింగ్ ద రీసెంట్ ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 2025 చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే. సబ్సిడీ ఫర్ ఎంఎస్ఎంఈ ఈజ్ ఇంక్రీజ్డ్, సింగిల్ విండో క్లియరెన్స్ మేడ్ 100% డిజిటల్, బ్యాన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ ఫార్మాసెజ్ అండ్ విచ్ ఈజ్ ద కరెక్ట్. సో ఇక్కడ మనకి ఒకటి చాలా ఇంపార్టెంట్, అది నేను మీకు చెప్పాలి. ఓకే. ఎస్, ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 4.0. ఓకే, 4.0. సో ఇది మనకు 2024 టు సో ఫస్ట్ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0. సో ఇది మనకు 2024 నుంచి 29 వరకు ఉంటుంది. సో ఇక్కడ ఇది మనకు 2024 నుంచి 29 దాకా ఉంటుంది సార్. సో అక్కడ మనకు ఫస్ట్ సబ్సిడీ గురించి మాట్లాడిండు. సబ్సిడీ, సో 2024 నుంచి ఇక్కడ మనకు సబ్సిడీ గురించి మాట్లాడిండు. సో సబ్సిడీ అనేది మనకు అప్ టు 40% అనేది ఇవ్వడం అనేది జరిగింది సార్. దేనికి? ఎంఎస్ఎంఈలకు. ఓకేనా? సబ్సిడీ అనేది మనం 40% ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ సింగిల్ విండో డిజిటల్ క్లియరెన్స్. సో 100% మనకి ఇక్కడ సింగిల్ విండో పోర్టల్ అనేది ఒకటి తీసుకొని రావడం జరిగింది. సింగిల్ విండో క్లియరెన్స్. సో దీనికి సంబంధించి ఏం చేస్తారంటే ఒక పోర్టల్ తీసుకొని రావడం జరిగింది. ఆ పోర్టల్ ఏంటి ఇస్తారంటే సింగిల్ డెస్క్ పోర్టల్. ఓకేనా? సో దీన్ని పట్టుకొని రావడం అనేది జరిగింది. డన్. ఓకే. సో నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఏముంది సార్ అంటే ఎస్, అక్కడ మనకు ఫార్మాసెజ్లను బ్యాన్ చేసిరని ఇవ్వడం జరిగింది సార్. సో మనకి ఇక్కడ దీనిలో కొత్తగా మనం ఎవరిని ప్రోత్సహించారంటే న్యూ ఫార్మాసెజ్లను ప్రోత్సహించడం అనేది జరిగింది. ఓకేనా? న్యూ ఫార్మాసెజ్లను ప్రోత్సహించడం జరిగింది, బ్యాన్ చేయడం అనేది లేదు ఇక్కడ. ఓకే. ఎస్. సో సబ్సిడీ అనేది చెప్పిన ఎంత పర్సెంట్ పెరిగిందంటే 40% దాకా పెరిగింది. సింగిల్ విండో క్లియరెన్స్ 100% డిజిటల్గా మార్చబడింది. ఓకే. దీనికి సంబంధించి సింగిల్ డెస్క్ పోర్టల్ అనేది కూడా రావడం జరిగింది. సో కొత్త ఫార్మాసీల స్థాపన నిషేధించబడింది. సో నిషేధించబడలేదు, ప్రోత్సహించబడింది. సో బోత్ ఏ అండ్ బి ఇస్ ద రైట్, థర్డ్ ఇస్ రాంగ్ సార్. ఓకే. దెన్ కన్సిడర్ ద ఏపీస్ ఐటీ పాలసీ 2025 అప్డేట్స్. ఓకే. సో వైజాగ్ను ప్రాథమిక ఐటీ హబ్గా ప్రతిపాదించింది. ఏ అండ్ డీప్ టెక్ల స్టార్టప్లకు అధిక ప్రోత్సాహాలు. ఐటీ పార్కులకు స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు అంట. సో చూద్దాం సార్. సో ఇక్కడ వైజాగ్ అనేది ప్రాథమిక ఐటీ హబ్గా మనం గుర్తించడం అనేది జరిగింది. ఓకేనా? వైజాగ్ అనేది క్వశ్చన్ కరెక్టే అండి. ఓకే. ఓకే, డన్. సో ఇక్కడ వైజాగ్ అనేది ప్రాథమిక ఐటీ హబ్ ప్రతిపాదించిందంటే ఎస్ సార్. సెకండ్, ఏ అండ్ డిపి టెక్ స్టార్టప్లను అధిక ప్రోత్సాహాలను అందించడం జరిగిందా అంటే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎట్లా సార్ అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో మనం భాగంగా మనం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. సో ఏంటి సార్ అంటే రతన్ టాటా
ఇన్నోవేషన్ హబ్. సో దీనిలో భాగంగా కేటాయించడం అనేది జరిగింది. ఓకేనా. తర్వాత ఐటీ పార్కులకు స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు ఉందా అంటే ఉంది సార్, మినహాయింపు అనేది ఉంది. ఒకసారి చూద్దాం ఇది మళ్ళీ కూడా, ఎందుకంటే 100% మినహాయింపు లేదు, కొంతవరకే ఉంది. ఓకేనా, స్టాంప్ డ్యూటీ నుంచి. సో యాజ్ ఆఫ్ నౌ బోత్ 1 and 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. ఎస్ ఇవన్నీ ఏంటి సార్ అంటే మనం సూపర్ సిక్స్. ఓకే, డన్. సో తల్లికి వందనం అంటే ఏంటి సార్ అంటే ఫినాన్షియల్ ఎయిడ్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్. అన్నదాత సుఖీభవ అంటే ఫార్మర్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈజ్ మహిళా శక్తి? ఎస్, మహిళా శక్తి అంటే ఏంటి సార్ అంటే ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ ఉమెన్. నెక్స్ట్ దీపం అంటే ఏంటి సార్ అంటే ఫ్రీ గ్యాస్ సిలిండర్స్. సో సూపర్ 6 గురించి నేను మీకు ముందు చెప్తాను. సూపర్ 6 ఇదే ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఇంకొక క్వశ్చన్ ఉంది, నెక్స్ట్ క్వశ్చన్ కూడా వచ్చినప్పుడు చెప్తాను. సో తల్లికి వందనం 1B, 2C, 3A, 4th D. సో ఆప్షన్ 1 is the correct answer. Option 1, no, option B. 1, wait. జస్ట్ వెయిట్ అని చూద్దాం ఒకసారి. ఎస్, తల్లికి వందనం వచ్చేసి ఫస్ట్ మనం బి అని చెప్పుకోవచ్చు. తల్లికి వందనం అంటే ఫినాన్షియల్ ఎయిడ్ ఫర్ స్టూడెంట్ సర్వీసెస్. ఓకే, తర్వాత అన్నదాత సుఖీభవ. ఎస్, అన్నదాత సుఖీభవ వచ్చేసి సి అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏనే అండి, బి అని ఉంది. ఇది రాంగ్, ఏ అని పెట్టుకోండి, చూసాను తెలిసిపోతుంది కదా. ఓకే, డన్. బల్క్ డ్రగ్ పార్క్. సో ఇవన్నీ ఏంటి ఇస్తారంటే మ్యాచ్ ద ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ విత్ ఏపీ దేర్ లొకేషన్స్ 2025. సో మనకి ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్. బల్క్ డ్రగ్ పార్క్ ఎక్కడుంది సార్? ఈ బల్క్ డ్రగ్ పార్క్ అంటే కాకినాడ. తర్వాత మెగా స్టీల్ ప్లాంట్ కడప. ఓకే, 1 minute. ఎస్, సున్నపురాళ్ళపల్లి గుర్తుపెట్టుకోండి, సున్నపురాళ్ళపల్లి. సో ఇది ఫస్ట్ మనం కాకినాడలో ప్రపోజ్ చేసినప్పటికీ ఇది అనకాపల్లి జిల్లాకు మారిన తర్వాత గుర్తుపెట్టుకోండి, అనకాపల్లి జిల్లా తర్వాత ఇది అనకాపల్లికి మారడం అనేది జరిగింది. నెక్స్ట్ గ్రీన్ ఎనర్జీ హబ్. గ్రీన్ ఎనర్జీ హబ్ వచ్చేసి మనకు కర్నూలు. క్లియర్. తర్వాత డ్రోన్ టెస్టింగ్ హబ్ భారతదేశంలోనే అతిపెద్దది సార్. భారతదేశంలోనే అతిపెద్ద డ్రోన్ టెస్టింగ్ హబ్ ఎక్కడ ఉంది సార్ అంటే అమరావతి. ఏపీ రాజధాని అమరావతిలో కలదు. ఓకే, క్లియర్.
నెక్స్ట్ ఇది మ్యాచ్ ద ఏపీ పర్సనాలిటీస్ హిందీ న్యూస్ 2025కి సంబంధించింది. ఇక్కడ మనకు సైన్స్ అండ్ స్పేస్కి సంబంధించి ఏమేమి ఉన్నాయి సార్ అంటే ఇస్రో సైంటిస్ట్స్ అండ్ ఫ్రమ్ ఏపీ సంబంధించినటువంటి వార్తలు ఉన్నాయి. తర్వాత సో ఇది కొత్త రకంగా అడిగింది సార్ క్వశ్చన్, కొత్త రకమైన క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. తర్వాత స్పోర్ట్స్కి సంబంధించి ఏంటి సార్ అంటే ఏషియన్ గేమ్స్ అని చెప్పొచ్చు. తర్వాత జ్యుడిషియరీ వచ్చేసి ఏంటి సార్ అంటే న్యూలీ అపాయింటెడ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీఎస్సి హైకోర్టు. తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్స్ కంటే ఇది మనం పద్మశ్రీ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, పద్మశ్రీ అని చెప్పుకోవచ్చు. సో ఏ ఇస్ ద ఆన్సర్? ఎస్. నెక్స్ట్ ఇక్కడ రామాయణపట్నం ఇవన్నీ ఏంటి సార్ అంటే పోర్ట్ హార్బర్ అండర్ ది కన్స్ట్రక్షన్. ఓకేనా, రామాయణపట్నం ఎక్కడ ఉంది సార్ అంటే నెల్లూరు. సో రామాయపట్నం నెల్లూరు. ఓకేనా, తర్వాత భావనపాడు. సో ఈ భావనపాడు అనేది మనకి ఎక్కడ ఉందంటే శ్రీకాకుళం. క్లియర్. తర్వాత మచిలీపట్నం తెలుసు. మచిలీపట్నం ఎక్కడ సార్? కృష్ణ. మచిలీపట్నం వచ్చేసి ఎక్కడ అంటే కృష్ణ అని చెప్పుకోవచ్చు. తర్వాత మూలపేట విచ్ ఇస్ ఇన్ ప్రకాశం. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి అండర్ డెవలప్మెంట్, అంటే ఇవి మన ఈ పోర్ట్ కానీ ఈ హార్బర్ కానీ ఇవన్నీ అండర్ డెవలప్మెంట్లో ఉన్నాయి. సో ఏ జిల్లాలో ఉన్నాయి, ఏ గ్రామాల్లో, ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయని చూసుకోండి ఒకసారి. ఎస్, డన్. సో మ్యాచ్ ద ఏపీ గవర్నెన్స్ ఇండెక్స్ 2024-2025 ర్యాంక్స్ విత్ దర్ సెక్టార్స్. చూద్దామా? సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సార్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం టాప్ ర్యాంక్ ఉన్నామా లేకపోతే ఎట్లా ఉన్నామని చెప్పాలి మీరు. ఫస్ట్ 1 minute. సో ఎస్, ఎస్డిజి ఇండియాస్ ఇండెక్స్లో మనం ఇక్కడ టాప్ 3 ర్యాంక్స్ అమాంగ్ ది స్టేట్స్ ఉన్నాం సార్ ఎస్డిజిలో, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గుర్తుపెట్టుకొని దాంట్లో మనం టాప్ 1గా ఉన్నాం. ఓకేనా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం ఎట్లున్నాం అంటే టాప్ 1 ర్యాంక్. ఓకే, తర్వాత నీతి ఆయోగ్ సెక్టార్కి సంబంధించి ఏపీ ర్యాంక్ ఇన్ హెల్త్ అంటే ఇది కూడా 3rd ర్యాంక్ సార్, ఇక్కడ పడలేదు, ఇది కూడా మనము 3rd ర్యాంక్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, 3rd ర్యాంక్. తర్వాత నీతి ఆయోగ్ నెక్స్ట్ లిటరసీ రేట్లో మనము నీడ్స్ ఇంప్రూవ్మెంట్ అనేది మనకు కంపల్సరీ రావాలి. ఎందుకంటే ఇండియాతో పోలిస్తే ఏపీ అనేది చాలా తక్కువ ఉంది. ఇండియాతో పోలిస్తే ఇది ఇండియా అయితే మనం జస్ట్ 72.6లో మిగిలిపోయాను. సో ఇండియాతో పోలిస్తే మనకి ఇక్కడ ఏం కావాలి సార్ అంటే నీడ్స్ అండ్ ఇంప్రూవ్మెంట్ నీడ్స్ అనేది కంపల్సరీ రావాలి. ఓకేనా, డన్. సో నీతి ఆయోగ్ హెల్త్లో 3rd కాదు సార్, నీతి ఆయోగ్ ర్యాంక్లో హెల్త్ ర్యాంక్లో మనం సెకండ్. ఓకేనా, సెకండ్, డన్. నెక్స్ట్ 131 క్వశ్చన్. ఎస్, ఇందాక నేను చెప్పడం జరిగింది మీకు సూపర్ 6 అన్నీ కూడా ఒక దగ్గర చెప్తాను. సో సమయం వచ్చేసింది. ఇక్కడ ఆదర్శం ఏం సార్ అంటే ఏపీ ప్రభుత్వం సూపర్ 6 గ్యారంటీలను ప్రారంభించింది. అవును. తర్వాత కారణం ఏంటి సార్ అంటే మహిళా సాధికారత, రైతు సంక్షేమం మరియు యువత ఉపాధిపై దృష్టి పెట్టింది. ఎస్, ఆల్వేస్గా మహిళ, రైతు, నిరుద్యోగులు ఈ ముగ్గురు మీద కూడా ఇది యువత మీద కూడా చాలా దృష్టి పెట్టడం జరిగింది. ఒకసారి మీకు చెప్తాను, సూపర్ 6 చూసుకుందాం.
ఓకే డన్. సూపర్ 6. ఓకే, సో దీనిలో భాగంగా మహాశక్తి తర్వాత ఆడబిడ్డ నిధి. ఓకే, తర్వాత థర్డ్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటి సార్ అంటే ఫ్రీ బస్ ట్రావెల్. ఓకే, ఫోర్త్ వచ్చేసి ఏంటి సార్ అంటే మనకు నిరుద్యోగులకు సంబంధించింది కాదు సార్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి మనకు దీపం స్కీమ్. ఓకే, ఫిఫ్త్ వచ్చేసి అన్నదాత. సిక్స్త్ వచ్చేసి యువగలం. ఓకే, సో మనకు మహాశక్తి కింద మనకు దాదాపు 15,000కు పైగా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, తర్వాత ఆడబిడ్డ నిధి కింద మనం 1,500 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ బస్ ట్రావెల్ ఎంటైర్ మీరు ఏపీ మొత్తం కవర్ చేయొచ్చు. ఓకే, దీపం స్కీమ్ కింద మనము 3 సిలిండర్లు డొమెస్టిక్ సిలిండర్స్ ఇవ్వడం పడుతుంది పర్ ఇయర్. నెక్స్ట్ అన్నదాత అంటే దాదాపు మనం 20,000 వాళ్ళకు పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ సాయం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ యువగంలో భాగంగా దాదాపు మనం 20 లక్షలకు పైగా ఉద్యోగాలను ఇవ్వడం పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు కాదండి, ఓకేనా. 20 లక్షల పైగా ఉపాధి కల్పించడం అనేది జరుగుతుంది. ఓకే, ప్రైవేట్ సెక్టార్ 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ ఉండే. 100% పాపులేషన్ ఉంటే గుర్తుపెట్టుకోండి, దాంట్లో గవర్నమెంట్ జాబులు సాధ్యమయ్యే జస్ట్ 1 to 1.5% మాత్రమే. క్యాడర్ ప్రభుత్వ క్యాడర్ ఉండాల్సింది 1 to 1.5% మాత్రం. 100 మంది మన ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఉన్నారనుకోండి, 100 వద్దు, 1,00,000 మంది ఉన్నారనుకోండి. సో 1,00,000 మందిలో 1% ఎంత అనేది మీరు చెప్పాలి అట్లా. ఎస్, సో ఇక్కడ ఏపీ ప్రభుత్వం సూపర్ 6 గ్యారంటీని ప్రారంభించింది. కారణం మహిళా సాధికారత మరియు రైతు సంక్షేమం మరియు యువత ఉపాధిపై దృష్టి పెట్టడం. ఓకే, 3 కూడా బోత్ ఈజ్ ఆర్ ట్రూ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ ఎస్, మన మోస్ట్ ఫేవరెట్ మళ్ళీ వచ్చేసింది. కాలేజ్ కంప్లీట్గా పోలవరం ప్రాజెక్ట్ పైన నేను చెప్తానండి, మంచి క్లాస్ చెప్తా, ఒక 20 minutes కంప్లీట్ పోలవరం ప్రాజెక్ట్ కానీ గోదావరి పెన్నా లింకింగ్ కానీ ప్రతి ఒక్కటి నేను మీకు ఒక్కరోజు మంచిగా చెప్తాను, ఒక 25 minutes క్లాస్. డన్. ప్రకటన ఏంటి సార్ అంటే 2025లో పోలవరం ప్రాజెక్టు ఎత్తు పరిమితులపై చర్చ జరిగింది. ఓకే, తర్వాత కారణం ఏంటి సార్ అంటే ఒడిస్సా మరియు ఛత్తీస్గఢ్ ద్వారా లేవనెత్తిన బ్యాక్ వాటర్ ముంపు ఆందోళనలు. అవును, బ్యాక్ వాటర్ ముంపు ఎందుకంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్. సో దీని యొక్క ఎత్తు 41.15 మీటర్స్ వర్సెస్ ఇప్పుడు ప్రతిపాదించిన 45.72 మీటర్స్. క్లియర్? ఓకే, సో మనకి ఈ 41.15 మీటర్స్ ప్రతిపాదకను చూసుకున్నట్లయితే మనకి స్టోరేజ్ క్యాపబిలిటీ ఎంత సార్ అంటే 115 TMCs.
సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ8 ప్రకారం మన టీఎంసీ కెపాసిటీ ఎంత సార్ అంటే 1.94.6 టీఎంసీస్. అంటే ఒక 4 మీటర్ల హైట్ పెంచడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక స్టోరేజ్ కేపబిలిటీ అనేది చాలా వరకు పెరుగుతుంది. ఓకేనా, టీఎంసీల నిల్వ అనేది ఎక్కువ వరకు పెరుగుతుంది. సో ఈ ఎక్కువ వరకు పెరుగుతుంది ఇన్ ది సెన్స్ ఏమవుతుంది సార్ అంటే బ్యారేజ్ యొక్క ఎత్తు పెరిగితే ఈ బ్యారేజ్ యొక్క ఎత్తు ఇప్పుడు ఇది సార్ బ్యారేజ్, ఈ బ్యారేజ్ యొక్క ఎత్తు పెరిగిన కొద్దీ బ్యాక్ వాటర్ అనేది ముందుకు పోతూనే ఉంటుంది సార్, ముందుకు పోతూనే ఉంటుంది. సో ఏమవుతుంది సార్ అంటే దీనివల్ల ఒడిస్సా మరియు ఛత్తీస్గఢ్ యొక్క సరిహద్దు గ్రామాలు అనేవి కంప్లీట్గా కూడా ముంపుకు గురవుతున్నాయి. యాజ్ వెల్ యాజ్ నాట్ ఓన్లీ ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా, తెలంగాణలోని భద్రాచలంతో సహా ఈ 3 కూడా పోలవరం ప్రాజెక్టు యొక్క బ్యాక్ వాటర్ వల్ల ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి సార్ అంటే నష్టపోవడం అనేది జరుగుతుంది. సో మరీ ముఖ్యంగా మనం ఒడిస్సాలోని ముల్కాన్గిరి జిల్లా, నాట్ మల్కాజ్గిరి, ముల్కాన్గిరి. సో ఒడిస్సాలోని ముల్కాన్గిరి జిల్లా, ముల్కాన్గిరి జిల్లా. సో దీనిలో భాగంగా దీనిలో ఒక 4 నుంచి 5 బ్లాకులు ఉంటాయంట సార్. ఈ బ్లాకులు కంప్లీట్గా కూడా దీనిలో మునిగిపోవడం అనేది జరుగుతుంది. మరీ ముఖ్యంగా మాట్లాడుకుంటే మన ఛత్తీస్గఢ్లో కీలకమైనటువంటి 750 హెక్టార్ల భూమి కూడా ఏమవుతుంది సార్ అంటే దీనిలో మునిగిపోవడం అనేది జరుగుతుంది. సో వారు కేంద్ర జల సంఘానికి కూడా లెటర్స్ పెట్టారు, రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. సో వాళ్ళు కూడా చాలా ట్రై చేస్తారు. సో ఇక్కడ మనకు పరిష్కారం ఉందా సార్ అంటే పరిష్కారం ఉంది. ఏంటి సార్ అంటే రిటర్నింగ్ వాల్స్ కట్టాలి. రిటర్నింగ్ వాల్స్, అడ్డుకట్టలు, రిటర్నింగ్ వాల్స్ కడితే మనకి ముంపుని కొంతలో కొంతవరకు మనం కంట్రోల్ చేయొచ్చు. రిటర్నింగ్ వాల్స్ ఎంత హైట్ ఉంటే అంత మనకే మంచిది. సో ఈ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. రిటర్నింగ్ వాల్స్కి ప్రభుత్వం ఏర్పాటుకు ముందుందని ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో అయితే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ యొక్క బ్యాక్ వాటర్లో ముంపుకు గురవుతున్న రాష్ట్రాలు ఏంటి అంటే ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ. ఓకేనా, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఈ ప్రాజెక్ట్ యొక్క హైట్ గుర్తుపెట్టుకోండి సార్, ఇది కూటమి ప్రభుత్వం నిర్ధారించిన హైట్. ఓకే, డన్. ఓకే, సో చర్చ జరిగిందంటే జరిగింది. ఒడిస్సా మరియు ఛత్తీస్గఢ్ ద్వారా లేవనెత్తిన బ్యాక్ వాటర్ ముంపు ఆందోళన. అవును, బోత్ రైట్. నెక్స్ట్, ఏపీలో పంప్ స్టోరేజ్ జల విద్యుత్ ప్రాజెక్టులు పెరిగాయి. దీని గల కారణం ఏంటి సార్ అంటే డైరెక్ట్ పెట్టింది తూర్పు కనుమల భౌగోళికత అనువైన ఎత్తు వ్యత్యాసాలను అందిస్తుంది. సో డైరెక్ట్ బిట్టిది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మన పంప్ స్టోరేజ్లో జల విద్యుత్ యొక్క ప్రాజెక్టులు పెరిగినాయి అంటే పెరిగినాయి. ఎందుకు సార్ అంటే తూర్పు కనుమల యొక్క భౌగోళికత అనువైన ఎత్తు వ్యత్యాసాలను అందిస్తుంది, అందుకే పెరిగింది. ఓకే, నెక్స్ట్. ఎస్, అజర్షన్. విశాఖపట్నము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా నిర్ణయించబడింది. అవును, నిర్ణయించబడింది. తర్వాత ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ చట్టం 2025లో ఆమోదించబడింది. సో ఇవి 2 రైటా రాంగా చెప్పాలి మీరే. ఇవి 2 రైటా రాంగా మీరే చెప్పాలి అంటున్నాను. ఓకే, సరిగా గుర్తుపెట్టుకోండి. ఎస్, ఈ విశాఖపట్నం క్యాపిటల్ అంటే ఎప్పుడైతే మనకు జగన్ గారు తీసుకొచ్చినటువంటి 3 రాజధానుల ప్రస్తావన ఉందో, సో ఆ రాజధానులు అన్నీ కూడా మనకు రద్దు కావడం జరిగింది. ఎప్పుడైతే మనకు అమరావతి కొత్త క్యాపిటల్గా మనకు కేంద్ర గెజెట్ ఇచ్చిందో, సో దానివల్ల ఏమైంది సార్ అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రతిదీ కూడా జగన్ గారు తీసుకొచ్చినటువంటి ప్రతిదీ కూడా రద్దు కావడం జరిగింది. సో బోత్ ఏ అండ్ ఆర్ ఈజ్ రాంగ్ సార్, 2 కూడా రాంగ్ అని చెప్పొచ్చు. ఓకే, ఎస్. నెక్స్ట్, ఏపీలోని ఆక్వా రంగం 2025లో ఎగుమతి సవాళ్ళను ఎదుర్కొంది. కారణం
భారతీయ రొయ్యలపై యుఎస్ఏ కఠినంగా యాంటీ డంపింగ్ సుంకాలను విధించింది. సో విధించదా చెప్పాలి మీరే. ఎస్, విధించింది. మనకి ఇక్కడ 25% టారిఫ్ ఉండేదండి, దానికి అడిషనల్గా మళ్ళీ 25 పెరిగింది. ఈ 25 ఎందుకు పెరిగింది సార్ అంటే, మనకు ట్రంప్ గారు గిఫ్ట్ ఇచ్చారు. ఎందుకు? మీరు రష్యా నుండి ఆయిల్ని ఎగుమతి చేసుకుంటారు, రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది అంటే రష్యా ఉక్రెయిన్ వార్కి మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా ఫినాన్షియల్గా మీరు వాటికి సపోర్ట్ చేస్తున్నారు. సో మీరే మెయిన్ కుట్రదారుడు. సో మీ పైన నేను టారిఫ్ పెంచుతా, సుంకాలు పెంచుతా అని ఇది మనకు గిఫ్ట్గా ఇచ్చింది 25%. ఓకేనా. తర్వాత ఇక్కడ మనకి ఏముంటుంది సార్ అంటే కౌంటర్ వేయింగ్ సుంకం అని అదొక 5% ఉంటుంది. తర్వాత యాంటీ డంపింగ్ సుంకం అని అదొక 3% ఉంటుంది సార్. సో అప్రాక్స్ మనకి ఎంత అవుతుందంటే దాదాపు 58 చేంజ్ ఉంటుంది, 58.5 అబో సంథింగ్ ఇంత ఉంటుంది. సో ఇంత పర్సెంట్ మనకు టారిఫ్ అనేది పడింది భారతదేశం పైన ప్రత్యక్షంగా. సో దీనివల్ల ఏమేంటి అంటే దాదాపు 25,000 కోట్ల బిజినెస్ అనేది మనం లాస్ కావడం అనేది జరిగింది. 25,000 కోట్ల బిజినెస్ అనేది ఆక్వా రంగంలో మనం లాస్ కావడం అనేది జరిగింది. ఎందుకంటే భారతదేశంలోనే మొదటి వాటి కదా సార్ మనం ఎక్కువ చేపల ఉత్పత్తిలో మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలోనే మొదటిదని చెప్పవచ్చు, చేపలు కానీ రొయ్యలు కానీ. సో ట్రంప్ విధించినటువంటి టారిఫ్ల వల్ల సో దాదాపు 58.5 ఈ ఇంత పర్సంటేజ్ ఆఫ్ టారిఫ్ వల్ల మనం చాలా దాదాపు 25,000 పై కూడా 25,000 కోట్లకు పై కూడా మనము లాస్ కావడం జరిగింది. సో బోత్ ఈ ఏ అండ్ ఆర్ ఇస్ ట్రూ. ఇందాక చెప్పిన కదా మీకు ఎస్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం బడ్జెట్ వ్యయం ఎంత చెప్పాలి మీరే. ఎక్స్పెండిచర్ అడిగిండు, ఓకేనా. అవుట్లే అడిగిండు. ఎంత సార్? 2.94. ఓకే. Which city in AP has been selected for the establishment of the global AICT as per 2025 declaration? సో మనకి గ్లోబల్ ఏఐసిటీగా మనకు ఏది రాబోతుంది సార్ అంటే అమరావతి అనేది రాబోతుంది. క్లియర్. విశాఖపట్నం కాదు, విశాఖపట్నం అనేది ఒక ఐటీ హబ్ అని పెట్టినాం మనం. నెక్స్ట్ ఈ దీపెన్ 2.2 అనేది మనకు పార్ట్ ఆఫ్ సూపర్ 6 గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్లో ఇది పార్ట్ అని చెప్పుకోవచ్చు, ఓకేనా. సో దీపం 2.2 పథకం కింద అర్హత కలిగిన కుటుంబాలకు సంవత్సరానికి ఎన్ని ఉచిత గ్యాసులు ఇస్తున్నారు? ఎన్ని సార్ అంటే సార్ 3 per year, ఓకేనా. దట్ టు డొమెస్టిక్, నాట్ కమర్షియల్. ఎస్. ఏపీలో ఇటీవల 2025లో ఏ నదుల అనుసంధాన ప్రాజెక్టు ఫాస్ట్ ట్రాక్ పర్యావరణ అనుమతి పొందింది? ఫాస్ట్ ట్రాక్ పర్యావరణ అనుమతి. సో చాలా వరకు మనకి న్యూస్లో ఉంది సార్. దాదాపు ఎప్పుడైతే ఈ నదుల కలయిక ఎప్పుడైతే ఈ నదుల ఇంటర్లింకింగ్ అనేది స్టార్ట్ అయింది అప్పటి నుంచి మనకు గోదావరి పెన్నా అనేది చాలా వరకు న్యూస్లో ఉంది. ఒకసారి నేను మీకు డెప్త్గా చెప్తాను, చూడండి. గోదావరి పెన్నా అనుసంధానం, ఓకే. సో గోదావరి అనేది వరదల వల్ల అధికంగా గోదావరి వరదల వల్ల ఈ గోదావరి వరదల వల్ల ఏర్పడిన నీటిని ఎటు సార్ మన దక్షిణ కోస్తా మరియు రాయలసీమ ప్రాంతానికి మరలించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏమన్నా గోదావరి వరద నీరు సాధారణంగా ప్రవహించే గోదావరి వాటర్ కాదు, గోదావరి వరదలైనప్పుడు వచ్చే అదనపు నీటు గోదావరి యొక్క
వరద అదనపు నీరు, వరద అదనపు నీరు. సో ఎక్స్ట్రా వాటర్ ఆఫ్లైన్. సో దీన్ని చాలా కాంట్రవర్సీ అయింది కాబట్టి చెప్తున్నాను, గోదావరి యొక్క వరద అదనపు నీరు. ఓకే, సో దీన్ని మనం ఏం చేసినాం సార్ అంటే ఆ నీటిని దక్షిణ కోస్తా మరియు రాయలసీమకు మరలించి దీన్ని ఏం చేసినామంటే మనము వరద నీరు ఆల్వేస్గా మన సముద్రంలోకి వెళ్ళిపోతుంది. సో దాన్ని ఏం చేస్తున్నాం అంటే సముద్రంలోకి వెళ్ళిపోకుండా కరువు పీడిత ప్రాంతాలకు నీరు అందించడం జరిగితే కొంచెం ఎంతో కొంత ఆ ప్రాంతం అనేది సస్యశ్యామలం అవుతుంది. సో ఎంతో కొంత ఆ ప్రాంతం కూడా అభివృద్ధిలోకి భాగం అవుతుందన్న ఉద్దేశంతోనే ఈ గోదావరి పెన్నా నదుల అనుసంధానం అనేది ముందుకు తీసుకుని రావడం అనేది జరిగింది. క్లియర్? ఎందుకంటే కాంట్రవర్సీ అయింది విత్ తెలంగాణ స్టేట్తో చెప్తున్నాను. డన్? ఎస్. ఈ పెన్నా నది అనేది ఎక్కడ అంటే మన కర్ణాటకలో ఉద్భవిస్తుంది సార్. ఇది మహారాష్ట్ర తెలుసు. ఓకే, ఎస్. ఇప్పుడు ఇది మనకు పోలవరం ప్రాజెక్ట్ సార్. ఇదేంటి సార్ అంటే పోలవరం. సో మనం ఇక్కడ నుండి వాటర్ని తీసుకొని వచ్చేసి కొంచెం వాటర్ తీసుకొని వచ్చేసి మనం ఎక్కడ ఇస్తాం సార్ అంటే లింగాపురం. ఇక్కడ మనకేముంటుంది సార్ అంటే లింగాపురం అని ఉంటుంది, లింగాపురం. సో అంతేకాకుండా ఇక్కడ మనకు కృష్ణా జిల్లా ఉంటుంది. సో ఈ కృష్ణా వాటర్ని కూడా మనం దీనిలో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, గోదావరి. ఓకే, పోలవరం, లింగాపురం. తర్వాత ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనకు బొల్లపల్లి రిజర్వాయర్. తర్వాత మనకు కొంచెం కిందికి పోతే ఇదేంటి సార్ అంటే బొల్లపల్లి రిజర్వాయర్. బొల్లపల్లి. తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ వచ్చేదే బనకచెర్ల. ఏంటి సార్ ఇది? బనకచెర్ల. సో ఈ బనకచెర్ల నుంచి మనము ఇదంతా పెన్నా ప్రాంతం. సో ఈ బనకచెర్ల నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే పెన్నా పరివాహక ప్రాంతానికి మనము వాటర్ అందించడం అనేది జరుగుతుంది. ఓకే, సో పోలవరం ప్రాజెక్టులో భాగంగా ఉన్నటువంటి గోదావరి అనేది మనకు ఫస్ట్ లింగాపురం బ్యారేజ్ దగ్గరికి వెళ్తుంది. సో ఈ లింగాపురం ప్రాజెక్టులో మనం కృష్ణా నీళ్ళని కూడా కలుపుతున్నాం. తర్వాత ఇది బొల్లపల్లి రిజర్వాయర్కి పోతుంది. సో బొల్లపల్లి రిజర్వాయర్ నుండి బనకచెర్ల రిజర్వాయర్కి పోతుంది. అక్కడ నుంచి పెన్నాలోని పరివాహక ప్రాంతాలకు మనం నీరు అందించడం అనేది జరుగుతుంది. సో ముందుగా ఇది ఎక్కడ సార్ అంటే మనకు గుంటూరు, నెల్లూరు. సో గుంటూరు, నెల్లూరు జిల్లాలోని 9 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలి. 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సాగునీరు. క్లియర్? సో ఇది మన ఆన్సర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. గోదావరి పెన్నా అనుసంధానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా కాంట్రవర్సీ కూడా అయింది మనకి ఇది. ఓకే, బొల్లపల్లి, బనకచెర్ల. ఓకే, సో ఇక్కడ మనకి ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్ అండి. ఇక్కడ బొల్లపల్లి నుంచి బనకచెర్లకు పోయే రూట్లో ఇదంతా కూడా మనకు నల్లమల్ల ఫారెస్ట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్. తల్లికి వందనం పథకం కింద 15,000కు పైగా వార్షిక ఆర్థిక సాయాన్ని ఎవరికి అందిస్తారు సార్ అంటే పాఠశాలకు వెళ్ళే పిల్లల తల్లులకి, తల్లికి వందనం పేరు మీద మనం దాదాపు 15,000 అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 15,000. ఓకేనా? ఎస్. 2025లో ఏపీ స్టేట్ పబ్లిక్ కమిషనర్ చైర్మన్గా ఎవరున్నారు? డైరెక్ట్ చెప్పచ్చు, ఏఆర్ అనురాధ గారు ఉన్నారు. ఏఆర్ అనురాధ గారు ఉన్నారు. సో ఇప్పుడు మనకి ఇన్ఛార్జ్గా మనకి ఎవరున్నారు సార్ అంటే ప్రొఫెసర్ శశిధర్ గారు మనకి ఇప్పుడు ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉన్నారు. సో మనకు ప్రీవియస్గా ఉన్నవారు ఎవరు సార్ అంటే ఏఆర్ అనురాధ గారు. ఓకేనా? మనది చూసుకోవాలి, మన వాతావరణం ఇదంతా.
సో నెక్స్ట్, త్వరగా పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏ జిల్లాలో కలదు? సో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది సార్ అంటే డైరెక్ట్ చెప్పొచ్చు విజయనగరం. ఓకేనా, వెయిట్, జస్ట్ వెయిట్ అండి ఒకసారి చూద్దాం. ఓకే, ఎస్, విజయనగరం. డన్. నెక్స్ట్, వాట్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్స్ న్యూ ఇనిషియేటివ్ లాంచ్డ్ ఇన్ 2025 కంప్లీట్లీ ఎరాడికేట్ పోతల్ రిడన్ రోడ్స్? అంటే గుంతల రోడ్లకు పూర్తిగా నిర్మూలించడానికి 2025లో ప్రారంభించినటువంటి ఏపీ ప్రభుత్వ కొత్త చొరవ పేరు ఏం పేరు సార్ అంటే మిషన్ పోత్ హోల్ ఫ్రీ ఏపీ. మిషన్ పోత్ హోల్ ఫ్రీ ఏపీ అంటే మిషన్ పోత్ హోల్ ఫ్రీ ఏపీ అనేది మనం ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్, 2025లో క్లౌడ్ కంప్యూటింగ్ మరియు ఏఐలో యువత నైపుణ్యం కల్పించేందుకు ఏఐ ఇటీవల ఏ ప్రధాన గ్లోబల్ టెక్ను ఒప్పందం కుదుర్చుకుంది కంపెనీతో? సో డైరెక్ట్ బిట్ ఇది అందరికీ తెలుసు, మైక్రోసాఫ్ట్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సీ ఫుడ్ ఎగుమతుల ఆధారంగా 2025లో రాష్ట్రాల ర్యాంకింగ్లో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానాన్ని కైవసం చేసుకుంది? సో తెలుసు సార్, సీ ఫుడ్ అంటే మనమంటేనే సీ ఫుడ్. డైరెక్ట్ ఫస్ట్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, డైరెక్ట్ ఫస్ట్కి వెళ్ళిపోవచ్చు. ఎస్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని పరిగణించండి. ఇటీవల మార్పుల నుండి అమల్లోకి వచ్చిన సీనియర్ సిటిజన్లకు కొత్తగా ఎంత ఇవ్వబోతున్నారు? సో సీనియర్ సిటిజన్లకు కొత్తగా ఎంత ఇవ్వబోతున్నారని చెప్పాలి. సో ప్రీవియస్గా 3,000 ఇచ్చేసారు. సో ప్రీవియస్గా మనం 3,000 ఇచ్చేది. సో 3,000ని కాస్త మనము 4,000కి పెంచడం. ఓకేనా. సో దివ్యాంగులకు ఇప్పుడు 6,000 ఇస్తున్నాం దివ్యాంగులకి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్గా 3,000 ఇచ్చేది ఇప్పుడు 4,000 ఇస్తున్నాం, దివ్యాంగులకి 6,000 ఇస్తున్నాం. ఎస్, ఏపీలోని ఏ వన్యపార అభయారణ్యం ఇటీవల 2025లో దాడి చేసే వృక్షజాతుల ముంపు కారణంగా వార్తలో నిలిచింది? ఎక్కడ సార్? కౌండిన్యా. ఓకేనా, ఈ కౌండిన్యా అనేది ఏ జిల్లాలో ఉందో మీరు చెప్పాలి నాకు. కౌండిన్యా అనేది ఈ వైల్డ్ లైఫ్ సెంచరీ అనేది ఏ జిల్లాలో ఉందో అనేది మీరు నాకు చెప్పాలి. ఓకే, ఎస్. ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి ప్రారంభించిన అన్న క్యాంటీన్లు ఎంత సబ్సిడీ ఖర్చుతో భోజనాన్ని అందిస్తున్నాయి? ఎంత సార్? 5 రూపీస్. ఓకే, డన్. నెక్స్ట్, ప్రతిష్టాత్మక సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏ జిల్లాలో స్థాపించబడింది? సో మనకి ఇది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా ఏం చేసేస్తారంటే మనకు యూనివర్సిటీస్ ఇస్తామని మాటలు ఇచ్చారు. సో దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ములుగు జిల్లాలో ఒక ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తే మనకు పార్వతీపురం మన్యంలో మనకు ఒక ట్రైబల్ యూనివర్సిటీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. అల్లూరు సీతారామరాజు కాదు, పార్వతీపురం. అల్లూరు సీతారామరాజు అని పెట్టారు. సో కాసార్ పార్వతీపురం మన్యం. ఎస్, 2025 ఏపీ ప్రభుత్వ తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం ఆశా వర్కర్ను ఉపయోగించి ఏ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో మిషన్ మోడ్లో ఉంచబడింది? ఏంటి సార్? టీబీ స్కయా వ్యాధి. ఓకేనా, డన్. సో ఇంతటితో మన సెక్షనల్ టెస్ట్ 3 యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ మనం సెక్షనల్ టెస్ట్ 4లో కలుస్తాం. సో అందరూ కూడా సిలబస్ ప్రకారం ప్రిపేర్ కాండి. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ కావండి. ఎందుకంటే ప్రిలిమ్స్లో కనుక మీరు హైయెస్ట్ మార్కులు సాధిస్తే మీకంటూ ఒక జాబ్, గ్రూప్ 2 జాబ్ అనేది ఉంటుంది సార్. సో కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ అనేది మన కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే ప్రతి అభ్యర్థి కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ పరంగా ఒక అభ్యర్థి కనుక ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటే తప్పకుండా జాబ్ అనేది ఒక 2 రోజులు అటు అయినా ఇటు అయినా కూడా జాబ్ రానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్.